బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ షేక్ అయింది. ఎట్టకేలకు నిజాలు ఒప్పుకుంది దాయాది. ఆపరేషన్ సింధూర్ వేళ నెలకొన్న పరిస్థితులపై దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బంకర్లో దాక్కోమన్నారని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ తో అగ్ర నాయకత్వానికి వణుకు పుట్టినట్లు ఆయన తెలిపారు. బంకర్లోకి వెళ్లిపోవాలని తమ సైన్యం సూచించిన మాట వాస్తవమేనని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. మిలిటరీ సెక్రటరీ నా దగ్గరకు వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేస్తోంది, యుద్ధం ప్రారంభమైంది, బంకర్లోకి వెళ్తామని అప్రమత్తం చేసినట్లు జర్దరీ వెల్లడించారు. అయితే ఆ సలహాను తాను తిరస్కరించానని చెప్పారు జర్దరీ. పాకిస్తాన్ సహా పీఓకేలలోని సైనిక ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మే 7న ఆపరేషన్ చర్యలు చేపట్టింది. పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ అయిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు నిజాలు ఒప్పుకుంటూ కూడా పాకిస్తాన్ అయితే ఒక కీలకమైనటువంటి విషయాన్ని బయటికి చెప్పింది. అయితే పాకిస్తాన్ అధ్యక్షుడు అలీ జర్దారీ హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాట్ కామెంట్స్ చూసిన తర్వాత మాత్రం సింధూర్ వేళ బంకర్ లో దాక్కున్నామని అనేటటువంటి పదాన్ని అయితే ఆయన వాడారు. అంటే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది, అంటే గజ గజ వణికాము అనేటటువంటి విషయాన్ని అయితే ఆయన పేర్కొన్నారు. సో ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అయితే ఒకసారిగా షేక్ అయింది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా కూడా ఈ మొత్తం ఆపరేషన్ కి సంబంధించినటువంటి విషయాలలో ఏం జరిగింది, పాకిస్తాన్ ఎలా భయపడింది అనే దానికి సంబంధించినటువంటి ఆ అధ్యక్షుడు, పాకిస్తాన్ అధ్యక్షుడు అయినటువంటి అలీ జర్దారీ ఎవరైతే ఉన్నారో అలీ జర్దారీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా కూడా పాకిస్తాన్ భయపడింది అనేటటువంటి విషయం అయితే అర్థమైపోతుంది. మధు, అయితే యుద్ధం జరుగుతున్న సందర్భంలో మాత్రం వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు, అసలు యుద్ధమే జరగట్లేదు అంటూ పాకిస్తాన్ తోసిపుచ్చింది ఆపరేషన్ సింధూర్ ని. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఒప్పుకుంది? ఒకే మాట, అంటే ఒకే మాట మీద నిలబడడం అనేది పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు గతంలో కూడా ఎక్కడా కూడా ఒకే మాట మీద పాకిస్తాన్ నిలబడినటువంటి సందర్భాలు అయితే మనం చూడలేదు. సో వాళ్ళు మాట మార్చడము, మేమే గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళు కావాల్సినటువంటి ఎన్ని అబద్ధాలను చెప్పడమే పాకిస్తాన్ ముందున్నటువంటి లక్ష్యం. సో ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో కూడా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఇండియా మొదలుపెట్టిందో అది మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా కూడా మేమే గెలిచామంటూ డాంబికాలు అయితే పైకి వెళ్ళి చెప్పుకోండి. కానీ చివరిగా చూసుకుంటే మాత్రము అది ఇప్పుడు వస్తున్నటువంటి విషయాలు, అందులో పాకిస్తాన్ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్ ఇస్తుంటే ఇండియా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో ఆ సింధూర్ కి వెళ్లి బంకర్లలో దాక్కున్నాము అనేటటువంటి హాట్ కామెంట్స్ అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడు చేశారు. కాబట్టి అర్థమైపోయింది, అంటే బట్టబయలు అయిపోయింది, భయపడ్డారు, పారిపోయారు, దాక్కున్నారు అనేటటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.